హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమారు 3 ఏళ్ల క్రితం వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా ఓదెల 2 చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్తో కలిసి మధు క్రియేషన్ పతాకంపై డి మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ, ఎన్ సింహ కీలక పాత్రల్లో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన కథతో అశోక్ తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్గా ఓదెల 2 చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేస్తూ తమన్నా గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓదెల మల్లన్నస్వామి తమ గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా రక్షిస్తారనేది ఓదెల 2 అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. తిరుపతి మరణంతో ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ముగుస్తుంది. అయితే ఓదెల 2 అక్కడి నుంచే మొదలవుతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్తులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు శోభన నాడే చంపిన తిరుపతిని హెబ్బా పటేల్ చంపేసి మంచి పని చేసిందని అనుకుంటారు. అయితే తిరుపతి ఆత్మ కూడా శాంతించలేదని గ్రామ పెద్దలు ఆలోచిస్తారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం సమాధి శిక్ష పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామస్థ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభన నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడతారు. ఇలాంటి ఘటనలు 2 జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలవుతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణం కనుగొనలేరు. అయితే అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న శర్మ ఫకీర్ అసలు కారణం కనుగొంటాడు. తిరుపతి దయంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారనే ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే ఒకరోజు జైల్లో ఉన్న హెబ్బా పటేల్ వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి అంటే తమన్నా మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఓదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి తమన్నాను అక్కడికి తీసుకొస్తారు. అలా దైవశక్తి, ప్రేతాత్మ శక్తికి మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి సమాధి శిక్ష నుంచి ఎలా తిరిగొస్తాడు, తమన్నా, హెబ్బా పటేల్ మధ్య ఉన్న బంధం ఏమిటి, శివశక్తిలా తమన్నా మారడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి, ఫైనల్గా తిరుపతి అంతం అవుతాడా, మళ్ళీ తిరిగి వస్తాడా అనేది తెలియాలంటే ఓదెల 2 చూడాల్సిందే. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులు చూడడాన్ని పెద్దగా కనెక్ట్ కాలేదు. ఓదెల 2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్ళొచ్చు. తన ఎంట్రీ ఆలస్యం ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో తమన్నాను చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. తమన్నా ఎంట్రీ సీన్తో పాటు క్లైమాక్స్లో అదరగొట్టేశారనే చెప్పవచ్చు.